కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగినటువంటి ఘోర బస్సు ప్రమాదం యావత్ రెండు తెలుగు రాష్ట్రాలను కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి। ఈ యొక్క ప్రమాదంలో సుమారుగా 20 మంది అంతకు మించే సజీవ దహనమై ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది। వీరంతా కూడా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న సమయంలో రాత్రి ఆ స్లీపర్ బస్సులో పడుకొని ఉండగానే ఉదయం 3:30 ఆ ప్రాంతంలో బైకును ఢీకొట్టినటువంటి బస్సు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పూర్తిగా ఆ బస్సు అంతా కూడా దహనం అయిపోయింది। దీంట్లో కొంతమంది ఎమర్జెన్సీ విండోస్ అదేవిధంగా అద్దాలను పగలగొట్టుకుని దూకగా చాలామంది అందులో స్టక్ అయిపోయి ఆ మంటలలో ఆహుతైపోయినటువంటి పరిస్థితి నెలకొంది। దీంతో ఈ అంశం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది, ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది। ఆ యొక్క మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్త కూడా ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది। చాలామంది సివియర్గా ఉన్నారు, వారందరినీ ఆసుపత్రికి తరలించారు, చికిత్స అందిస్తున్నారు। ఇక ప్రమాద సంఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి కిరణ్ లైవ్లో మరిన్ని వివరాలు అందిస్తారు। ప్రమాదం ఎలా జరిగింది, ప్రస్తుతం అక్కడ పరిస్థితి గురించి। రైట్ కిరణ్, ప్రమాదానికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? మొత్తం ఎంతమంది మృతి చెందారు, అధికారికంగా ప్రకటించారా? ఇప్పటివరకు ఎవరెవరు అధికారులు అక్కడికి చేరుకోవడం జరిగింది, ఎంతమంది తప్పించుకున్నారు, ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు? కర్నూలు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఘోర రోడ్డు ప్రమాదానికి అయితే గురించి కావడం జరిగింది। ఈ ప్రమాదంలో దాదాపు బస్సు మొత్తం పూర్తిగా దగ్ధమయ్యడం జరిగింది। కర్నూలు పరిసర ప్రాంతం నుండి 20 కిలోమీటర్ల ప్రాంతంలోని చిన్న చేకూరు గ్రామం వద్ద అయితే ఈ సంఘటన జరిగింది। ప్రస్తుతం మనం ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం। ఇక్కడైతే దాదాపు 20 మంది వరకు చనిపోయినట్టయితే తెలుస్తుంది। దాదాపు ఒక 14 మంది సురక్షితంగా బయటపడినట్టు, దీంట్లో కూడా చిన్న పిల్లలు కూడా ఉన్నట్టయితే తెలుస్తుంది। అయితే ఈ సంఘటన తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగిందని అంటే తెలుస్తుంది। అయితే రాంగ్ రూట్ లో ఒక బైక్ రావడంతో ఆ బైక్ ఢీకొని ఆ బైక్ నుండి అది బైక్ ముందర స్టక్ అయి మొత్తం 100 మీటర్ల మేర అది ఈడ్చుకొని బస్సు ముందుకు రావడంతో పెట్రోల్ ట్యాంక్ అది ఫైర్ కావడంతోనే బస్సు దగ్ధమైనట్టు తెలుస్తుంది। ప్రధానంగా ఇక్కడ మెయిన్ డ్రైవర్ అయితే పరారులో ఉన్నాడు, సెకండ్ డ్రైవర్ అయితే నిద్రపోయిన డ్రైవర్ అయితే మనతో వాళ్ళు పోలీసు అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది। ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ బస్సు డ్రైవర్ ప్రయాణికుల్ని కాపాడే ప్రయత్నం చేయకోకుండా పారిపోయినట్టయితే తెలుస్తుంది। అయితే డోర్ కూడా ఓపెన్ కాకపోవడంతో కూడా చాలా మంది స్టక్ అవడం జరిగింది। కొందరైతే డోర్లు తలుపులు బద్దలు కొట్టుకొని వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం జరిగింది, కొందరైతే సజీవ దహనం అయితే ఇలాంటి ఘోర సంఘటన అయితే మనం ఇప్పుడు చూసేస్తే ఇలాంటి ఘటన ఎక్కడ కూడా జరిగి ఉండదు। అయితే దాదాపు ఇక్కడ బయటికి రాకోకుండా ఆస్కారం అయితే ఉంది। ఇక్కడైతే అధికారులు పెద్ద ఎత్తున అయితే ఇక్కడ అందరూ కూడా అధికారులు, జిల్లా కలెక్టర్ కావచ్చు, డిఐజీ కావచ్చు, ఎస్పీ కావచ్చు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించడం అయితే జరిగింది। ఇక్కడ లోపల కూడా డెడ్ బాడీలు ఏదైతే ఉన్నాయో మొత్తం కాలిపోయినట్టు సమాచారం ఉంది। మొత్తం మీద ఇక్కడ దాదాపు 11 డెడ్ బాడీలు బస్ లో ఉన్నట్టు తెలుస్తుంది। డెడ్ బాడీలు డెడ్ బాడీని ఇప్పుడు పోస్ట్ మార్టం కోసం అయితే ఇక్కడ రోడ్డు మీదకి తీసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్లయితే, ఏదైనా అధికారులు కూడా ఇంకా కొందరి బాడీలు గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు, కొందరు గుర్తులు పట్టలేని పరిస్థితుల్లో కూడా ఇక్కడ బస్సులో శవాలు అయితే ఇక్కడ ఉన్నట్టు తెలుస్తుంది। కిరణ్, ముఖ్యంగా అంటే ఈ ఘటనకు సంబంధించి అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు? యాక్సిడెంట్ అయిన తర్వాత ఫైర్ అయిందా, లేకుంటే బస్సులో ఆల్రెడీ ఫైర్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, దానికి ఫిట్నెస్ సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఆ రెండో డ్రైవర్ దొరికినట్టుగా చెప్తున్నారు పోలీసు అదుపులో, ఏమైనా చెప్పాడా ఆయన? ఎట్లా జరిగింది ప్రమాదానికి సంబంధించి? రెండవ డ్రైవర్ పడుకున్న సంఘటన అయితే రెండో డ్రైవర్ పడుకోవడం జరిగింది। అయితే ఏం జరిగిందో రెండో డ్రైవర్ కి అయితే పూర్తి సమాచారం అయితే ఉంది। బస్సు డ్రైవర్ మెయిన్ డ్రైవర్ కి అయితే సమాచారం ఇస్తే డ్రైవర్ అయితే పారిపోవడం అయితే జరిగింది। రైట్ కిరణ్, సో మొత్తానికి అది ప్రస్తుతం ప్రమాద స్థలి వద్ద నుంచి లైవ్ దృశ్యాలు మనం చూస్తున్నాం। అక్కడ పూర్తిగా బస్సు అయితే కాలిపోయినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి। ఇంకా స్టిల్ ఆ బస్సులోనే చనిపోయినటువంటి మృతుల యొక్క మృతదేహాలు అందులోనే ఉన్నాయి, కొంతమంది గుర్తుపట్టే విధంగా ఉన్నాయి, కొంతమంది అసలు ఆనవాళ్ళు లేకుండా పూర్తిగా అక్కడే సజీవ దహనం అయిపోయినటువంటి పరిస్థితి నెలకొంది। చాలా ఇబ్బందికరమైనటువంటి వార్త ఇది, చాలా పెద్ద ప్రమాదం అని చెప్పొచ్చు। చాలా విపరీతంగా జరిగినటువంటి అగ్ని ప్రమాదం కారణంగా అక్కడే చనిపోయారు, ఊహించినటువంటి విధంగా। మరికొంతమంది సీరియస్గా ఉన్నారు, హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు, వారి పరిస్థితి కూడా చెప్పలేనటువంటి విధంగా ఉందంటూ కూడా చెప్తున్నారు। మొత్తం 40 మంది ప్రయాణికులు వెళ్తున్నారు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి। ఈ యొక్క సందర్భంలోనే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది, 20 మందికి పైగా మృతి చెందినట్టుగా
సమాచారం తెలుస్తుంది. 12 మంది మాత్రం అక్కడే ప్రమాదం జరిగినటువంటి సందర్భంలో అద్దాలు పగలగొట్టుకొని ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి కొంత దూకి ప్రాణాలు కాపాడుకున్నట్టుగా చెప్తున్నారు. అక్కడ ప్రత్యక్ష సాక్షులు కూడా వెంటనే ప్రమాదం జరిగిన తర్వాత అంబులెన్స్లు రావడం జరిగింది, అగ్నిమాపక సిబ్బంది రావడం జరిగింది, వారిని తీసుకువెళ్ళడం జరిగింది. రాత్రి ఉదయం సమయంలోనే మిగతా వారు తప్పించుకున్న వారు అలాగే ఉన్నారు. బట్ ఆ మంటలలో బయటికి రాలేక ఆ పొగకు కమ్మేసి అందులోనే స్టక్ అయిపోయినటువంటి బస్సులోనే స్టక్ అయిపోయినటువంటి ప్రయాణికులు మాత్రం అదే సీట్లో ఏ రకంగా కూర్చొని ఉన్నారు, ఎలా పడుకొని ఉన్నారో అలాగే వారు అక్కడ చనిపోయినటువంటి దృశ్యాలు, అగ్నికి ఆహుతైపోయినటువంటి సంఘటన అయితే చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. అక్కడికి వచ్చినటువంటి స్థానికులను కూడా భావోద్వేగానికి గురి చేస్తుంది. ఎక్కడి నుంచో ఎక్కడికి ప్రయాణాన్ని కొనసాగించి తెల్లారి వరకు ఆ గమ్యస్థానాన్ని చేరుకొని తమ తమ పనుల్లో నిమగ్నమైపోయి ఉంటారనుకున్నటువంటి వారందరూ కూడా ఈరోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినటువంటి సంఘటన, అది కూడా ఇంత దారుణంగా అగ్ని ప్రమాదంలో క్షణాలలో మొత్తం కాలిబూడిదైపోయేటువంటి పరిస్థితి వస్తుందని కూడా ఎవరు ఊహించి ఉండరు. అలాంటి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కారణంగా. ఇప్పటికే ఆ బస్సుకు సంబంధించి మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంది, ఫిట్నెస్ ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది. ఎందుకంటే అగ్ని ప్రమాదం బైక్ యాక్సిడెంట్ అయితే ఇంత భారీగా అగ్ని ప్రమాదం ఎందుకు సంభవిస్తుంది అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి నిబంధనలు కూడా పాటించారా బస్సులు, దానికి సంబంధించిన అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయా, డ్రైవర్ పారిపోయాడు, మెయిన్ డ్రైవర్, రెండో డ్రైవర్ దొరికాడు, మరి తన రెండో డ్రైవర్ చెప్పినటువంటి వివరాల ప్రకారం బస్సులో ఎలాంటి మెయింటెనెన్స్ని మెయింటైన్ చేస్తున్నారు, ఇప్పుడు అవన్నిటిని కూడా దర్యాప్తులో బయటకు వస్తాయి. అదంతా పక్కన పెడితే అసలు పోయిన ప్రాణాలు మరలా వెనక్కి వచ్చేది ఎలా, గాయపడ్డటువంటి వారి పరిస్థితి, విషమంగా ఉన్నటువంటి వారి పరిస్థితి మరలా సెట్ అయ్యేదెలా, ఇలా అనేక భావోద్వేగ సంఘటనలు ఈ యొక్క ప్రమాదంలో చోటు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దీనికి సంబంధించి మానిటరింగ్ చేస్తున్నారు. వెంటనే ఘటన జరిగిందని తెలుసుకున్న వెంటనే అక్కడి నుంచి యూఏఈ నుంచి వెంటనే అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుంటున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేసి వారికి మరింత మెరుగైన చికిత్స కొనసాగించేటువంటి విధంగా అధికారులను అప్రమత్తం చేశారు. అండ్ తెలంగాణ సీఎం కూడా రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ఈ ఘటనపైన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి ప్రయాణికుల వివరాలను కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఏదేమైనా కూడా ఉదయమే ఒక భారీ దుర్ఘటన అయితే వినాల్సి వచ్చింది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఇక ఆ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల కుటుంబ సభ్యుల యొక్క రోదనలు అయితే, వారి యొక్క ఆవేదనలు అయితే ఇప్పుడు వర్ణనాతీతం అని చెప్పుకోవచ్చు.